ఏపీ రాజకీయాల పరిస్థితి ఏంటి సార్? ఇంకేమున్నా జనసేన పార్టీలో చేరికలు చాలా విపరీతంగా పెరిగిన పరిస్థితి చూస్తున్నాం. జనసేనే తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది, ఇంక మన బీజేపీ పార్టీలో చేరిపోయింది. ఇంక జనసేనలో ఎవడైనా చేరుతున్నాడు అంటే ఆడు మూర్ఖుడు కాడా? ఈ మధ్యన డ్రగ్స్ ఎక్కువైపోయాయి, వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, మందు ఎక్కువైపోయింది, కల్తీ మందు తాగుతున్నారు. ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియట్లేదు. వీళ్ళు ఎమ్మెల్యేలు కారు, వీళ్ళు దొండగలు, చాలామంది ఇందులో రాక్షసులు, అవినీతి పరులు, 100 కోట్లు దోచుకున్న వాళ్ళు. ఎలా ఖర్చు పెట్టాలో మళ్ళీ దోచుకోవడానికని జనసేన జీరో అయిపోయింది. జన సైనికులందరూ ఆయన విడిచిపెట్టేశారు. మీరు సర్వే చేయండి, ఓపెన్గా వైరల్ అవుతున్న వీడియోలు. ఐ యామ్ పవర్ స్టార్ అన్న అమ్మాయి ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ ఎంత ఘోరంగా తిడుతుంటే ఆవిడ మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు? వాళ్ళందరూ ఏదో అనుకున్నారు, ఈయన మాట బుద్ధిలేనోళ్ళు అనుకున్నాను. అప్పటి నుంచి చెప్తున్నాను, ఈయన 10 అవతారాలు, 10 పార్టీలు మారాడు, ఆయనకి స్థిమితం లేదు అని చెప్పినా కొంతమంది మూర్ఖులు ఫాలో అయ్యారు. ప్రజాశాంతి పార్టీ మాత్రమే ఏకైక నీతి నిజాయితీ ఉండి బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకొచ్చి అద్భుతంగా రాష్ట్రాలని దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ. ప్రజలు గమనించిన రోజుని ఇప్పుడు చాలామంది గమనిస్తారు. ఇంకా బాగుపడాలి. ఈ అరెస్టులన్నీ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తారు. అప్పుడు వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు. ఇందులో ఏముంది? పోషాన్ గురించి నాకు తెలియదు కానీ ఏ కేసులు పెట్టి ఆయన అసభ్యంగా మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఒరే నీ బట్టలు ఏడగొట్టి నిన్ను అస్సలు నీ బట్టలు ఇప్పి నడు రోడ్డు మీద కొడతావు అన్నోడి మీద ఎన్ని కేసులు పెట్టాలి? కల్తీ లేను లడ్డుల్లో కల్తీ అయిందని మాట్లాడినోడి మీద ఎన్ని కేసులు పెట్టాలి? 3 సార్లు 303,000 సార్లు నేను క్రిస్టియన్ అని చెప్పుకొని జోర్డన్లో బ్యాప్టిజం పొందానని చెప్పి 3 పిల్లలు మార్చినోడి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎక్కడుంది చట్టం? మోదీకి సై కొట్టినోడి మీద కేసులు ఉండవు, మోదీతో ఫైట్ చేసినోడి మీద కేసులు ఉంటాయి. బట్ వీ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. సో మనకందరు కూడా తెలిసిందే ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ ఏం జరుగుతుంది, దానికి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కూడా సమయత్తంగా ఉండండి, ఖచ్చితంగా కాన్స్టిట్యూన్స్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అనే మాటలు కావచ్చు. అండ్ ఒక పక్క హైదరాబాద్లో సేఫ్టీ లేదని మొరబెట్టుకుంటుంటే విమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం కసరత్తులు చేసిన పరిస్థితి. సరే ఏంటి రాష్ట్రంలో మహిళా దినోత్సవాల సంబరాల కోసం సమాయత్తం అవుతున్నారు. అసలు నిజంగా మహిళలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందా తెలంగాణలో? మహిళలకు సేఫ్టీ ఉంటే ఈ పనికిమాలిన గవర్నమెంట్ అందరూ కేసీఆర్ ఎవరైనా మహిళ వైపు చూస్తే కళ్ళు గుడ్లు పీకేస్తామన్నారు. ఎక్కడో పీకాడు? లక్షల మందిని రేప్ చేశారు, 1000 కాదు 99% కేసులు బయటకే రావట్లేదు. అందుకనే నేను ఆనరబుల్ హైకోర్టులో కేసు వేసి 9 నెలలు అయింది. మహిళల్ని రేప్ చేసిన వారికి శిక్ష ఏంటి, రేప్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని 7 స్టెప్ ప్లాను. అప్పుడు చీఫ్ జస్టిస్ అరాధా గారు ఆర్డర్ ఇవ్వడు. వీళ్ళేమో లిస్ట్ నెంబర్ 351 వేసారు లాస్ట్ మంత్ February 25th. మాటికి వెళ్ళి మెన్షన్ చేస్తే లిస్ట్ చేయించరు. ఇఫ్ దెర్ ఈజ్ అర్జెన్సీ అన్నాడు ఈయన, ఈ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సూరజ్ పౌల్. అర్జెన్సీ కాదా? రోజు నేను సంగారెడ్డి వెళ్ళాను, 6 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిస్తే ఇద్దరు యూజ్లెస్ దొండగలు నరికి పడేయాలని ఉంది నాకైతే. కానీ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కనుక అరే బాబు చట్టం బిల్లులు పాస్ చేయండి అంటే ఒకడికి ఇంట్రెస్ట్ లేదు. అలాగే నువ్వు అన్నట్టు 10 ఎమ్మెల్యేలది నిన్న. ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కూడా తెలంగాణలో నంబర్ 1 రాష్ట్రం కింద వచ్చిన సర్వనాశనం అయిపోయిందమ్మా. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగవుద్ది అనుకున్నా. డిసప్పాయింట్ ఏంటంటే ఉన్న బిల్డింగులు 100 కూల్చేశారు, 1000 కోట్లు విలువైన ఎవరు డబ్బులు అయిపోతే అలా కూల్చేస్తున్నారట. ఘోరమైన ఆరోపణలు రుజువులు నా దగ్గరకు వస్తున్నాయి. దాని దగ్గర కొన్ని రుజువులు నాకున్నాయి, మీకు చెప్పాను కూడా. నాగార్జున బిల్డింగ్ నేను నోటీస్ ఇవ్వకుండా నెలకు కూల్చేశారు. ఆయన బ్రదర్ బిల్డింగ్ 250 అపార్ట్మెంట్కి ఎందుకు కూల్చలేదు? రేవంత్ రెడ్డి దగ్గర ఒక్క ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆయన బీజేపీ ఎంపీగా, బీజేపీ సీఎంగా ఆయన ఇక్కడ ఆట ఆడుతున్నాడు. కాంగ్రెస్కి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇక్కడ కలెక్ట్ చేస్తున్న 1000 కోట్లు కాంగ్రెస్కి పంపిస్తున్నాడు. ఇవన్నీ ఆరోపణలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు నేను అంటున్నానంటే మీనింగ్ లేదా అనొచ్చు, మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు? అంతవరకు ఎందుకు? ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు గెలిచారు తెలంగాణలో. ఎవరు గెలిచారు? బీజేపీ ఎమ్మెల్సీలైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలా గెలుస్తారు? మొన్న 4 ఎంపీలు గెలిచారు.
8 మంది ఎమ్మెల్యేలు. బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కడైనా విలేజ్లో చూడండి, ఎక్కడ చూడండి 100లో 10 మంది అయినా ఓటేస్తారా? మరి ఎలా గెలుస్తున్నారు? ఒకటి ఈవీఎంలు, రెండు ఇప్పుడున్న 2 పార్టీలు బీఆర్ఎస్, కేసీఆర్ జైలుకి వెళ్ళకూడదని, కేటీఆర్ జైలుకి వెళ్ళకూడదని బీజేపీకి సరెండర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీజేపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్, కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకు వినబడుతున్నాయి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలని అనర్హత ఓటు వేయించి ఫైట్ చేయమని నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. అప్పటికప్పుడే మీరు అసెంబ్లీ డేట్ తీసుకురండి, నేను ఆర్డర్ ఇస్తానని 7 ఆర్డర్లు ఇచ్చారు. కానీ డేట్ పట్టుకొని వెళ్తే అది లిస్ట్ చేయకుండా చేశారు. మరలా మీరు అసెంబ్లీ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళకుండా ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేసినప్పుడు అలహాబాద్ కోర్టు 75లో బీఎస్పీ 12 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేసినప్పుడు 98 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 28 చేసినప్పుడు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే మరి వీళ్ళెందుకు చేయట్లేదు? అంటే తెలంగాణ గవర్నమెంట్ కోర్టులని ఎవరు నడిపిస్తున్నారు, ఈ కోర్టులు కూడా అన్న ప్రశ్న నా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ లారీ క్లైమన్, పెద్ద పెద్ద ఎక్స్ట్రీమ్ ఇంటర్నేషనల్ లాయర్స్ అడుగుతున్నారు. అందుకే నేను లాయర్ అయ్యా, ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడానికి. సో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా మళ్ళీ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చూడండి, వాళ్ళు ఈ పార్టీలో ఉన్నోళ్ళు ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఈ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు. దానో నాగేంద్ర ఉన్నాడు, ముందు ఏ పార్టీలో ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ. తర్వాత ఏ పార్టీలో చేరాడు? కాంగ్రెస్. తర్వాత ఏ పార్టీలో చేరాడు? బీఆర్ఎస్. తర్వాత ఏ పార్టీలో చేరాడు? కాంగ్రెస్ గెలగని కాంగ్రెస్. అలాంటి వాళ్ళు ప్రజలు గెలిపించడం, అలాంటి వాళ్ళు ధర 100,000 కోట్లు ఉండడు. ఈ రాష్ట్రం దేశం బాగుపడాలంటే నీలాంటి యూత్, మొన్న రఘుకు చెప్పాను అదే మాట, రఘు లాంటి యూత్, మీరు ఎడ్యుకేటెడ్, అర్జున్ ఇక్కడ ఉన్నాడు, అర్జున్ లాంటి యూత్, ఓయూ 3 degrees ఉన్న మీ యూత్ బయటకు రావాలి, యూత్ నిలబడాలి, యూత్ ఫైట్ చేయాలి, యూత్ పోటీ చేయాలి. ముందు సర్పంచ్లుగా పోటీ చేయమనండి. 7569441275 యూత్ ప్రతి గ్రామంలో. ఇంక మీరు జాయిన్, మీరు సర్పంచ్గా నిలబడండి, ప్రజాశాంతి పార్టీ మద్దతు ఇస్తుంది, అన్ని విధాలా ఆదుకుంటాం. ఎమ్మెల్యేలో పోటీ చేసినా మీరు ఎంత ఖర్చు పెడతారు, మేము ఎంత ఖర్చు పెడతాం, మేము ఆదుకుంటాం, మేము ఖర్చు పెడతాం, మేము మద్దతు ఇస్తాం. నీతి నిజాయితీ ఉన్నవారికి మాత్రమే. సో ఇది ప్రతి అంటే అటు ఏపీ రాజకీయాలు కావచ్చు, ఇటు తెలంగాణలో ఉండే రాజకీయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.